హలో హాయ్ నమస్తే, నేను మీ సురేష్ గౌడ్. నేతన్న కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని, వారి సమస్యలను పరిష్కరిస్తుందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకొని యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపాలిటీ రాయగిరి క్రాస్ రోడ్ నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు చేనేత కార్మికుల భారీ ర్యాలీని ప్రభుత్వ బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హనుమంతు జెండకేతో కలిసి ప్రారంభించారు. అనంతరం జిల్లా కలెక్టరేట్లో చేనేత కార్మికులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను ధరించి నేతన్నలకు చేయూతను అందించాలని ఆయన కోరారు. నేతన్నకు చేయూత, నేతన్న బీమా చెక్కులను అందజేశారు. ముందుగా ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించి చేనేత కళను కాపాడుతామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో డీసీపీ రాజేష్ చంద్ర, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కె గంగాధర్, జిల్లా చేనేత జౌలి శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కామిల్ అహ్మద్, చేనేత శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నేతలందరికీ కూడా యాదాద్రి భువనగిరి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన సోదరులందరికీ, మా మిత్రులు, సహచరులు, మరి ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా నమస్కారం. ముందుగా అందరికీ ఈ చేనేత దినోత్సవ, జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు. ఇది మనం చాలా గర్వంగా చేసుకునే ఈ యొక్క హ్యాండ్లూమ్ డే చేనేత దినోత్సవం. అంటే ఈ చేనేత దినోత్సవం జరుపుకునే ముఖ్య కారణం ఏంటంటే చేనేత పరిశ్రమలో ఉన్నటువంటి నేతల స్థితిగతులు ఎట్లున్నాయి, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఎట్లున్నాయి, వాళ్ళు బాగున్నారా, వాళ్ళ ఇబ్బందులు ఏంటి, వాళ్ళకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉన్నాయి, మరి వాళ్ళ స్థితిగతులు తెలుసుకుంటూ వాళ్ళ గౌరవం పెంచేలాగా, వాళ్ళకి ఆర్థిక స్థితిగతులు పెరిగేలాగా చేయాల్సిన కార్యక్రమాల మీద మరి ఈ సెలబ్రేషన్ చేసుకుంటూ వీటన్నిటి మీద కూడా మాట్లాడడానికి ఈరోజు అందరం కూర్చున్నాం. మరి అట్లనే ఈ సందర్భంగా ఉదయం 9:30 మరి చేనేత దినోత్సవ ర్యాలీ కూడా చేస్తున్నాం. అలాగే కమాల్ నుంచి మొదలు ఇక్కడ అందరం పాల్గొస్తున్నాం. ఓకే, చాలా సంతోషం, అందరూ పాల్గొస్తున్నాం. ఇది గొప్ప విషయం. అనేక సందర్భాల్లో నేతల ధర్నా చేసి ఒకసారి నాడు మేము అపోజిషన్ ఉన్నప్పుడు కూడా కోదండరాం గారు వచ్చారు, ఉత్తమ్ కుమార్ గారు వచ్చారు, పోచంపల్లిగా పెద్ద ఎత్తున ధర్నా చేసాం, చేనేత సమస్యల మీద ధర్నా చేసాం, పోరాటం చేసాం. మీరు ధర్నాలలో పాల్గొని చేసినప్పుడు మేము వచ్చి పాల్గొస్తున్నాం. సో ఈ విధంగా ఈ సమస్యలన్నీ దాదాపు మాకు తెలిసి, దాదాపు పూర్తి స్థాయిలో మాకు తెలుసు. ఎందుకంటే ఈ పోచంపల్లికి ఏదైతే ఈ నేతలు ఎక్కువ ఉండేదంటే మన జిల్లా సంబంధించి ఎక్కువ పోచంపల్లి, ఇక్కడ ఉన్నోళ్ళకి కుటుంబాలు కానీ, చౌటుపల్లి ఆపద నారాయణ కానీ, నారాయణ శక్తికి కానీ అందరికీ ఉండదు. మా ఒళ్ళోడ మండలంలో కూడా ఒళ్ళోడ కేంద్రంలో 700 మంది కేంద్రంలో ఉన్నారు. నేతల కుటుంబాలు ఉన్నాయి. పోచంపల్లిలో 2000 కుటుంబాలు ఉన్నాయి, మినిమం 2000 ఉన్నాయి. ఈ యాదాద్రి భువనగిరి జిల్లాలో 12,000 జీవో బ్యాంకులు ఉన్నాయి. ఇది ఇక్కడ అంతే కదా, 12,000 జీవో బ్యాంకులు ఒక్క మన జిల్లాలో కరెక్ట్ కదా. మేజర్ ఇక్కడ ఉంది. ఇంతకుముందు మీరు చెప్తున్నారు 45,000 కోట్ల రుణం ఉంటే 25 కోట్లు మన జిల్లాకే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం 45,000 కోట్లు అంటే మన జిల్లాలో ఉన్నాయంటే ఎంతగా మనలో మరి ఈ నేత మీదనే ఆధారపడి కుటుంబాలు అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో అట్లాంటి నేత సమస్యల మీద చాలాసార్లు మాట్లాడాం, చాలాసార్లు అన్నీ కూడా తెలుసుకున్నాం. ఒకటి ఏంటంటే ఇది పురాతనమైనటువంటిది. మన సంస్కృతి సంప్రదాయాలను నిలబెట్టుకుంటూ, ఒక ఆచార సంప్రదాయాలను నిలబెట్టుకుంటూ ఏదైతే నేతలను వేసే ఏదైతే చీరలు ప్రపంచ ప్రసిద్ధిగా పోచంపల్లి చీర అంటే ఇక ఈ మధ్య వచ్చిన ఇంకా సారీ కానీ మరి ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిన చీరలు. అంటే అట్లాంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చీరలు వేస్తున్న మరి నేతలను అట్లాంటి సంప్రదాయాన్ని మరి కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడు ఒక 6 నెలల కింద బహుశా మన ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతి గారు వచ్చినప్పుడు అక్కడ ఆ స్టాల్స్ పెట్టినప్పుడు ఆ చీరలు చాలా దృష్టం. ఎందుకంటే ఎప్పుడు చూసే అవకాశం మనకు ఆ స్టాల్స్లో చూసినప్పుడు
పూర్తిగా మనసు కేంద్రీకరించి అంటే ప్యాషన్గా చేస్తేనే అట్లాంటి కళాఖండాలు వస్తాయి. అట్లాంటి వాళ్ళు ఆడ దాదాపు ఒక 100 మంది పెట్టింది ఆడ శాస్త్ర ఆ శారీ చూస్తుంటే ఒకదానికొకటి నిజంగా అమరపరిచేలాగా ఉన్నాయి. అంటే అట్లాంటి కళ అట్లాంటి సంప్రదాయాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇది చాలా గొప్ప విషయం. అంటే అనాదిగా ఈరోజు టెక్స్టైల్ మిల్స్ వచ్చి ఉండొచ్చు, ఈరోజు పెద్ద పెద్ద మిల్స్ వచ్చి ఉండొచ్చు, ఈరోజు మనం ప్రొడ్యూస్ చేస్తుండొచ్చు. కానీ అనాదిగా ఈ సాంప్రదాయం ఈ కళ ఉన్నందుకే నాడు ఏదైతే గూడు బట్ట అంటారో ఆ బట్ట మొదలిచ్చింది మానవుల కంటే ఈ జరిగినాయి. సో అలాంటి నేతలను ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అనేక సమస్యలు మేము ముందున్నాయి. మరి ఈరోజు దాదాపు 60 లక్షల మంది రైతులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం మేలు చేస్తుంది. ఏ ప్రభుత్వం చేయలేదు. నాడు కాంగ్రెస్ హయాంలో జరిగింది, రాజశేఖర రెడ్డి గారి హయాంలో. ఈరోజు ఒక్క రాష్ట్రంలో 31,000 కోట్లతోటి రైతుల మాకు 2 లక్షల వరకు చేస్తున్నామంటే చాలా గొప్ప విషయం. ఏ రాష్ట్రంలో ఎక్కడ జరగని కనీసం రీతులు అవుతుంది. వేరే వాళ్ళు మరి ప్రతిపక్షంగా ఎవరైనా అవుతుందా కాదా అని ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడడం కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సామూహికంగా అప్పుల రాష్ట్రంగా ఉన్నప్పటికీ కూడా రైతులకు మాఫ్ చేసింది. అయితే నాకు ఒకటేమనిపిస్తుందంటే మీ అందరి ఆలోచన కూడా అక్కడే ఉంది. ఈరోజు కొద్దిమంది 60 లక్షల మంది ఒక పక్క రైతులు ఉండొచ్చు, రుణమాఫీ చేసింది. ఈరోజు మొత్తం వేతనాలు అంతా కూడా ఈ రాష్ట్రంలో బహుశా 1 లక్ష ఉంటాయా, 1 లక్ష ఉంటాయా ట్యాక్సీ మంది కూడా. అంటే కర్మశాలి కులమండలు ఈ యొక్క మగ్గాలు ఎన్ని ఉంటాయి? 2 లక్షలు ఉంటాయా? సో 2 లక్షల మంది. మరి 2 లక్షల మందికి వేరు చేయడం ఈ ప్రభుత్వానికి పెద్ద ఇబ్బంది కాదంటే నాకు వేతనాలను చూసిన దాన్ని బట్టి అంటే అనేక సందర్భాలు చూసిన వచ్చిన రాజకీయాన్ని వాళ్ళు కలవడం కానీ, మా మిత్రులతో కలవడం కానీ, మా దగ్గర రమేష్ గారు, మా చిన్నగిరి ఎవరు రమేష్ గారు, వీళ్ళంతా కూడా వీళ్ళందరినీ కలుస్తున్నప్పుడు మాకు లవకుమార్ గారు, మా లవకుమార్ గారు ఒకసారి అన్న షర్ట్ వేసుకొని పోవాలని చెప్పి ఆయన వచ్చి మా మీరే మంచిగా ఫిట్ చేసి మెజర్మెంట్ లేదు, పర్ఫెక్ట్ ఫిట్ అయింది. ఇది వేసినాక చూసినట్టు చాలా బాగా ఉంటాయి సార్ మీకు అని చెప్తుంది. సో అంటే ఇంత మంచి కళ ఇది. మరి ఇవన్నీ కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నది. సరే అంటే వీళ్ళందరితో తిరుగుతున్నప్పుడు నాకు సమస్యలు ఎట్లా అర్థమైనాయంటే ఇవన్నీ ఈ సమస్యలు ఎందుకంటే దీని మీద ఎక్కువ దృష్టి పెడతారు. గడిచిన ప్రభుత్వం అయితే ఎక్కువ దృష్టి పెట్టలేదు. నాడు రాజశేఖర రెడ్డి గారు ఆయన కూడా చూసి సిరిసిల్ల ఒక ఆత్మహత్య జరిగితే అక్కడ పోయిడు, ఆ రోజు పరామర్శించుడు, ఆయన పాదయాత్ర సందర్భంగా కానీ ఆ ఆత్మహత్య జరిగినప్పుడు కానీ అక్కడ పోయి శ్రీపురం పోయి వచ్చి చూసి ఆయన ప్రభుత్వానికి రాగానే దాదాపు 250 కోట్ల రుణమాఫీ నాడు కాంగ్రెస్ ప్రభుత్వం. అలాంటి సందర్భం మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని ఈరోజు ఇంకొకటి ఏంటంటే నేతలకు సంబంధించి రైతులకు ఎగ్జాంపుల్ తీసుకుంటాం. నాకంటే ఒక ప్రాక్టికల్గా నాకు అనిపించింది, ఉన్నతంగా నాకు మాట్లాడాలనిపిస్తుంది. రైతులకు సంబంధించి ప్రతి రైతుకు అర్ధ ఎకరమో, ఎకరమో, 2 ఎకరాలు, 5 ఎకరాలు, 10 ఎకరాలు, 20 ఎకరాలు ఉంటుంది ఊళ్ళలో ప్రతి ఒక్కరు. ఆ రైతు కూలీలు రైతుల భూముల మీద ఆధారపడతారు. వాళ్ళు కొద్దిమంది అందులో కూడా ఎక్కువ మంది ఇంట్లో భూమి ఉంటుంది, ఒక 10 గుంటలు 5 గుంటలు భూమి ఉంటుంది. ఇక నేతల దగ్గరికి వస్తే ఇక గుంట భూమి కూడా ఉంటుంది, వాళ్ళ కాస్త అంటూ ఏముండదు. ఇది ఎక్కడ మరి మీరు ఒక మగ్గం తప్పే ఉండదు. మగ్గం మీద కూడా ఎంతో మంది ఉంటారు. అంటే మగ్గాల ద్వారా ఒక ఆసనం ఉంటే ఆసనం ఉంటే కూలి పని అంతే కదా, ఆయన మీద ఆధారపడే వస్తుంది. అంటే ఏమీ లేనప్పుడు ఇది ఖచ్చితంగా రైతు భరోసా ఎట్లుందో మీకు నేతల భరోసా కూడా ఉండాల్సిన అవసరం కాదు. నాకైతే పక్కా ఇది కరెక్ట్. ఏం లేదు కదా, ఎట్లా చేయాలి మరి? రైతు అన్నా ఎక్కడో అమ్ముకుంటాడు, అది ఎక్కడో అమ్ముకుంటాడు. మీరేమనుకుంటారు? అమ్ముకోవడానికి కూడా ఏం లేదు. ఉంది ఖచ్చితంగా మీకు వేరు చేయాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. సరే ఇది ప్రభుత్వ దృష్టి మా ఖచ్చితంగా జౌళి శాఖ మంత్రి ఏదైతే నేత జౌళి శాఖ మంత్రి ఏదైతే టెక్స్టైల్స్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా చాలా ఎక్స్పీరియన్స్ మినిస్టర్, ఏదైతే చెప్తే ఇమీడియట్గా అవగాహన తీసుకుంటారు. అట్లాంటి మంత్రి గారు కూడా మన అదృష్టం. మంచి అడ్మినిస్ట్రేషన్ ఉంది, ప్రజాపాలన నడుస్తుంది, ప్రజాస్వామ్యం ఉంటుంది. మనం మీరు మాట్లాడే మాటలు మేము పదే ఎన్నోసార్లు చెప్పాం. మేము వింటాం,
పైకి తీసుకెళ్తాం, అవి అమలయ్యేటట్టు చేస్తామని కూడా మరి వీటికి సంబంధించిన అంశాలు చూస్తే ముఖ్యంగా వీటికి సంబంధించిన జియో ట్యాగ్ ఏదైతుందో అంతకుముందు ఏం చేసేది 100 మీద 10% సబ్సిడీ కేంద్రం ఇస్తే 40% స్టేట్ అది ఇప్పుడు అమలు కాలేదు. ఈ 5-6 ఏళ్ళ నుంచి కాదు కదా, అమలైంది కాదు, అది అమలు కాలేదు. సో అది తీసేసి ఎలక్షన్ ముందు 2 నెలలు జియో ట్యాగ్ 2 నెలలు తీసింది. అది ఎలక్షన్ 1 నెల ముందు మన బంద పెట్టింది. 2000 నేత ఉన్న పక్క ఉన్నాయనుకో అది కింద పని చేసేది, 1000 పని 3000 ఇచ్చేది. సో అది కంటిన్యూ చేయాలా లేదంటే గ్యాస్ సబ్సిడీ చేయాలి అంతే కదా, అదొక సమస్య. మరి ఇంకొక సమస్య ఏంటంటే పొద్దు డ్రిఫ్ట్ స్కీమ్ అనేది ఎదుర్కో 500 రూపాయలు ఇస్తాం, 800 నుంచి 1200 వరకు వేయవచ్చు కదా. సో దానికి ప్రభుత్వం 2 రేట్లు వేసింది. ఇది చేనేత ఏమంటుంది డ్రిఫ్ట్ పొదుపు స్కీమ్ అంతే కదా. సో దీని కింద కూడా అది కూడా పక్కా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం. సో కూడా అందరూ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తలేదు. అదేది ఇంప్లిమెంట్ చేయలేక జియో ట్యాగ్ 2 నెలలు చేసి తప్పితే ఇంప్రూవ్ చేయలేదు. సో గ్యాస్ సబ్సిడీ పొదుపు స్కీమ్ ఏదైతుందో డ్రిఫ్ట్ స్కీమ్ చేస్తే నాకు మా మిత్రుడు చెప్తుండే, మిత్రుడు పోయినసారి కరోనా వచ్చినప్పుడు 800-1200 వేసుకున్నాము. గత 2 నెలలకి వేసుకుని వస్తే కరోనా ముందు ఒక్కొక్కరికి 60,000 నుంచి 1,00,000 రూపాయలు వచ్చినాయి. దానితో ఆ కరోనా కాలంలో వాళ్ళ లైఫ్ వాళ్ళ దినచర్య ఇబ్బంది కాకుండా జరిగిందని చెప్తుంది. మరి ఇప్పుడు ఆ థ్రిఫ్ట్ స్కీమ్ అనేది మళ్ళీ ఖచ్చితంగా మెయింటైన్ చేస్తారు. కరోనా టైంలో అది హెల్ప్ అయింది కదా. సో అదొకటి. సో అది మళ్ళీ ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది. మరి ఇక మూడోది ఇట్లా చాలా కార్యక్రమాలు ఉంది. మీకు సంబంధించిన ప్రొడక్ట్ ఏదైతుందో మీరు తయారు చేసిన ప్రొడక్ట్ల 30% కనీసం గవర్నమెంట్ విద్యార్థుల ద్వారా పర్చేజ్ చేయాల్సి వస్తుంది. అప్పుడు మీకు ఎందుకంటే సందర్భంగా ఇక మనం బడ్జెట్ చూసుకోవాల్సి వస్తుంది. 2 నెలలు 3 నెలలు 6 నెలలు అట్లాంటి పరిస్థితి రావద్దు. ఇవాళ చూస్తున్నాం గుజరాత్లో మీరు చేసే ఏదైతే కళాకారాలు ఎటువంటి ఎన్ని కూడా గొప్పగా ఉండే కార్యక్రమం ఎటువంటి వాళ్ళు అక్కడ గుజరాత్ ఏం చేస్తూ వాళ్ళు ప్రింట్ చేసి ఉంటుంది. సో ఇక్కడ సరే ప్రింట్ చేసి అవుతాయి ఆర్టిఫిషియల్ వస్తే ఇక్కడ వాళ్ళు మన 10,000 ఉంటే ఆయన 2,000కి ఇచ్చారు. అంటే ఇది ఒరిజినల్ ఉండదు, ఈ యొక్క క్వాలిటీ ఉండదు. సో దీన్ని కూడా అరికట్టాలి. అట్లనే మరి అట్లాంటి సమస్యలను అరికట్టు మీకు సంబంధించిన అటువంటి పోటీదారులు వస్తుంది. ఓసారి బిజినెస్ బాగుంటుంది కాబట్టి